ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయింది. నేను ప్రజెంట్ మంగళగిరిలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. అసలు రైల్వే స్టేషన్కి ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు వీడియోలో చూడండి. 5:30 కల్లా నేను రైల్వే స్టేషన్లో ఉండాలి. ఇప్పుడు రాజుని నిద్ర లేపి వాడితో డ్రాప్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయాలంటే చాలా కష్టం. అది కాక ఇంకా సీజన్ మారిపోయింది కదా, ఇంకా జర్నీ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను సింగిల్గా ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు సింగిల్గా ట్రైన్లో జర్నీయే చేయలేదు. జస్ట్ విజయవాడ నుండి ఒంగోలు వరకు మాత్రమే నేను సింగిల్గా వెళ్ళేది. దానికి కూడా నేను భయపడ్డాను, సేమ్ ట్రైన్ ఎక్కుతానా లేదా, లేకపోతే వేరేది ఎక్కేస్తానా అని భయంగానే ఆ నైట్ అంతా అయితే నిద్ర కూడా పోలేదు నేను. అరే ఏంట్రా రాజు, ఇంకెందుకు ప్యాంట్ వేసుకోవడం? విజయవాడలో నేను ఎక్కిన ట్రైన్ అయితే పినాకిని ఎక్స్ప్రెస్. ఇది చెన్నై దాకా వెళ్తుంది. ఒంగోలులో మళ్ళీ మా బ్రదర్ నాతో పాటు జాయిన్ అవుతాడు. ఫస్ట్ మేమైతే చెన్నై దాకా వెళ్తాము. చెన్నైలో దిగాక మళ్ళీ అక్కడ నుండి వేరే ట్రైన్ అయితే మేము షిఫ్ట్ అవుతాం. చెన్నై దాకా అయితే జర్నీ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే ఆ ట్రైన్లో మాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అది కాక లాంగ్ జర్నీ మాకు అదే ఫస్ట్ టైం. ట్రిప్ కోసం అంత ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ మాత్రం జర్నీ అనేది చేయాలి కదా, తప్పదు, ఇష్టంగా అదంతా చేయాలి. మేము చెన్నైలో దిగేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా స్టేషన్లోని స్టార్ బిర్యానీ అని చెప్పేసి అక్కడ మేము లంచ్ చేసేసాం. ఎందుకంటే మళ్ళీ అక్కడే ట్రైన్ కాబట్టి కొంచెం దగ్గరగా ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళి రాలేం కదా అని మేము ఇంకా స్టేషన్లోనే లంచ్ చేసేసాము. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది, బట్ కాస్ట్ అయితే ఎక్కువ. తినేసి నేను మా గజ్జిగాడు వచ్చాను. నేను విజ్జిగాడు వచ్చాను. ఇంకా చెన్నై నుండి త్రివేంద్రంకి అయితే మాకు ఈవినింగ్ 4 o'clockకి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్థమైంది కదా, మేము చెన్నై నుండి ఫస్ట్ అయితే త్రివేంద్రం వెళ్తున్నాము. నాకైతే ఈ ట్రైన్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అంత లాంగ్ జర్నీ అయినా నార్మల్గా అనిపించింది జస్ట్ ఈ ట్రైన్ వల్లే. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా కంఫర్ట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే లోయర్ సీట్ రాలేదు. నువ్వే తింటున్నావు. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం ఫుడ్ కూడా యాడ్ చేసుకుంటే మన టైంకి వాళ్ళే మనకి ఫుడ్ తెచ్చిస్తారు. మేము స్నాక్స్ అయితే ట్రైన్లో తీసుకున్నాము. 9కే ఈ ట్రైన్లో చాలా సైలెంట్గా ఉంది. నార్మల్ స్లీపర్స్లో అయితే గోలగోలగా అనిపిస్తుంది. మేమైతే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ అయితే యాడ్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి మేము జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది, బట్ ప్రైజే చాలా ఎక్కువ. ఇటు వచ్చేసి మాకు 800 పడింది, వీటితో పాటు గులాబ్ జామ్ కూడా. ట్రైన్లో ఫుడ్ 240 చెప్పారు, బట్ మాకు అది ఎంత అనిపించదేమో అని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ ట్రైన్లో ఫుడ్డే బాగుంది అన్నారు. మేము అదే చేయాల్సింది, మేము చేసిన మిస్టేక్ ఇందులో పెట్టుకోవడం. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 2000 పడింది. నాకైతే ఈ ట్రైన్ చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా అనిపించింది. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ప్లెజెంట్గా నిద్రపోతేనే మనం నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నామో అక్కడైతే బాగా స్పెండ్ చేయగలము. నిద్ర బాగా పట్టకపోతే నెక్స్ట్ డే చాలా టైర్డ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేయలేము వెళ్ళిన ప్లేస్కి. బడ్జెట్ పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ ట్రైన్ అయితే చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ట్రైన్లో పీస్ఫుల్గా నిద్రపోయాను కాబట్టి నేనైతే వెళ్ళిన ప్లేస్లో చాలా ఫ్రీగా స్పెండ్ చేయగలిగాను. ఇక్కడి వరకు అయితే ఓకే. ఇంకా నెక్స్ట్ చేసే జర్నీ చూడాలి, నాకు ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది బాగా నిద్రపోయానని. మా బ్రదర్కి కూడా సేమ్ ఫీలింగ్, వాడికి కూడా చాలా బాగా నచ్చింది ట్రైన్, అండ్ వాడు కూడా చాలా కంఫర్ట్గా పడుకున్నాడు. ఇంకా ఫైనల్గా ఇక్కడి వరకు అయితే నా జర్నీ ఇలా జరిగింది. ఈ త్రివేంద్రంలో మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel.